భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ర్యాలీ నిర్వహించింది. ప్రజలంతా భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్, భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి కైలాష్ నేత, డీసీసీబీ అధ్యక్షుడు ఆండెం సంజీవారెడ్డి పాల్గొన్నారు. 500 కోట్లు మీరు ఒక్క నిమిషం వినాలి. 500 కోట్లు పెట్టుంటే మనకు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. కానీ పోయి ఏం చేసిండు? కమిషన్ల కోసం దొరవారు కాళేశ్వరం కట్టిండు. 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి తీరా ఏమైంది? పిల్లర్లు కూలిపోయి ఇలా కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. దాంట్లోకెళ్ళి 500 మన మీద ప్రేమతోటి మీరు ఆయన 2 సార్లు గద్దెక్కిస్తే ఇక్కడ గాదార్ కిషోర్ ని 2 సార్లు పంపించారు. పూరా నర్సయ్య గౌడ్ గారిని 2014లో మీరు పార్లమెంట్ పంపిస్తే ఈ కాలువలు ఎందుకు కంప్లీట్ చేయలేదని అడుగుతున్నాను. నేను మీ ముందు చెప్తున్నా, మా అన్న రాజన్న నుండి ఇక్కడ 2009లో మా అన్న రాజన్నను మొట్టమొదటిగా ఈ పార్లమెంట్ లో గెలిపించారు. ఇవాళ నాకు టికెట్ వచ్చినప్పటి నుంచి మా రాజన్న నన్ను తమ్మునిగా ఇంటేసుకొని ప్రతి ఊర్లో తిప్పుతుంది. ఇలా ఎందుకు? రాజన్న తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఇద్దరు కలిసి ఈ యొక్క పార్లమెంట్ నుంచి గతంలో వచ్చిండు. తమ్ముడికి ఈసారి గెలిపించుకోవాలన్న పట్టుదలతోటి మా ఇద్దరు అన్నలు ప్రజల మధ్యకు వస్తున్నారు. మా ఇద్దరు అన్నలు ఇక్కడ గాదార్ కిషోర్ లెక్క, అక్కడ బూర నర్సయ్య గౌడ్ ఒక్కసారి ఎంపీ అయిన లెక్క కాదు. ఏ రోజైనా వినండి, వాళ్ళకు వచ్చిన నిధులే కాదు, ఎవరన్నా కష్టములుంటే కుల మతాలకు అతీతంగా ఎవరన్నా తాడి చెట్టు మీదకెళ్ళి పడ్డా, ఎవరన్నా హాస్పిటల్లో పడ్డా, ఏదన్నా ఇబ్బంది ఉన్నా రాత్రికి రాత్రి ఏ ఖర్చు ఉంటే ఆ ఖర్చు భరించేటువంటి తత్వము మన్నమా జైల్లో పెట్టాలి వద్దా? నేను చెప్తున్నా సోదరులారా, మీ అందరికి మాట ఇస్తున్నా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతిని బయటికి తీసుకొచ్చి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. తిన్న సొమ్మును కక్కిచ్చి ప్రజాధనాన్ని లూటు చేసిన వ్యక్తులకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బును కూడా మళ్ళీ స్వాధీనం చేసుకుని పేదలకు పంచాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మీ అందరికీ గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన మీ బిడ్డగా ఈరోజు చెప్తున్నా, తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అత్యధిక మెజార్టీతో గెలిపియాలి. భువనగిరి మంత్రి, నేను మంత్రి అయితే బీఆర్ఎస్ అందరూ జైలుకు పోతారు. పోరా, రోజు బీఆర్ఎస్ వాళ్ళు అంటారట, దేవుడా దేవుడా రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అంటారు. రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి రావద్దని మొక్కుంటుందట. ఒకవేళ వాళ్ళ టైం